కేరళలో ఉంటాయి. కేరళలో ఫార్మ్ స్ట్రీట్ పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం కొబ్బరి చెట్లు కాదు. దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, కాలేజ్ ఎంట్రన్స్ లాగా యూనివర్సిటీ ఎంట్రన్స్ లాగా చూపిస్తూ ఉంటారు. ఒకసారి వెహికల్ ముందు వెనకాల చూడవచ్చు, అలా కనిపిస్తుందా లేదా. రామయ్య వస్తావయ్య పెళ్లి పందిరి ఎంట్రన్స్. ఓ మై ఫ్రెండ్స్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సాంగ్ ఉంది కదా, ఈ 2 లొకేషన్లో షూట్ చేసి. లెఫ్ట్ సైడ్ లో లుక్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ రౌండ్ గార్డెన్, కరిష్మా గార్డెన్. దిస్ గార్డెన్ స్పెషాలిటీ, మధ్యలో హీరోయిన్ ఏ కలర్ సారీ వేసుకుంటే ఆ కలర్ ఫ్లవర్స్ అందరూ డెకరేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ రెడ్ కలర్ సారీ, రెడ్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ సారీ, ఎల్లో ఫ్లవర్స్. అందులో షూటింగ్ చేయాలంటే డైరెక్టర్ 2 నెలల ముందు బిఫోర్ చూపించారు, 2 months బిఫోర్. లేదంటే నాట్ మ్యాచింగ్ సారీస్ అండ్ ఫ్లవర్స్. నేచురల్ ఫ్లవర్స్ కోసం ముందు షంగిలా డిపార్ట్మెంట్ అందులో మొక్కలు పెట్టేసి నిజమైన ఫోటో స్టార్ట్గా ప్లాన్ చేస్తారు. ట్రిపుల్ మూవీ చూసారండి, ఆర్ఆర్ఆర్. హీరోయిన్ వెహికల్ కొంచెం సీన్ ఉంది కదా, మనం వెళ్తున్న రోడ్డు పైన షూట్ చేస్తాం, కానీ ఇక్కడ చూస్తే అక్కడ కనిపించలేదు. అదే సీన్ మ్యాజిక్. ఒకసారి వెహికల్ ముందు చూడండి, జగ్ ఫౌంటైన్ రోమన్ ఆర్కిటెక్చర్తో తయారు చేశారు. మన క్రిష్ 3 మూవీలో జగ్గును పక్కకు పెట్టేసి హృతిక్ రోషన్ స్టాచ్యూ పెట్టి బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది, ఇంకో సాంగ్ మీద ఉంటుంది. ఈ సరౌండింగ్ మొత్తం కావాలంటే మనకు మల్టీపర్పస్ బిల్డింగ్ కనిపిస్తుంది సినిమాలో. రైట్ సైడ్ లో మల్టీపర్పస్ బిల్డింగ్, దిస్ సైడ్ ఇటువైపు చంద్రముఖి వెంకటాపురం ప్యాలెస్, భరత్ అనే నేను పార్టీ ఆఫీస్ లెజెండ్ మూవీలో చూడొచ్చు. అటువైపు సుప్రీం కోర్ట్ కాలేజ్, దూకుడు, పవర్, ట్రిపుల్ ఆర్ మూవీలో గవర్నర్ ప్యాలెస్, మల్లేశ్వరి మూవీలో ప్యాలెస్, మల్లేశ్వరి ప్యాలెస్. మల్టీపర్పస్ పైన కింద 4 దిక్కులలో 8 మూవీస్ వితౌట్ డిస్టర్బెన్స్ గా షూట్ చేయొచ్చు. బిల్డింగ్ స్పెషల్. ఓకే, మగధీర సినిమా చూసారండి. స్టార్టింగ్ బైక్ రేసింగ్ సీన్ ఉంటుంది కదా, ఆపోజిట్ రోడ్ సెంటర్ పాయింట్ షూట్ చేసింది. అలానే రైట్ సైడ్ పైన చూడండి టెంపుల్, ఏ దేవుడు కూడా చెప్పగలుగుతారండి. ఏ దేవుడు పెడితే డైరెక్టర్ ఏ దేవుడు కావాలంటే తెచ్చిపెట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది. దిస్ టెంపుల్ రెబల్ మూవీలో చూడవచ్చు. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసుండొచ్చు, షారుఖ్ ఖాన్ మెట్లు ఎక్కేసింది ఇక్కడే. మనం వెళ్తున్న రోడ్డు పైన రేసుగురం సినిమాలో పోలీస్ డ్రెస్ లో వచ్చే సీన్ ఉంటుంది, అల్లు అర్జున్ ఇక్కడికి వెళ్ళి డౌన్కి వస్తారు. మెయిన్ సీన్ అదే కదా, కామెడీ సీన్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గోల్డెన్ టెంపుల్. గోల్డ్ పెన్ యూజ్ చేస్తే గోల్డెన్ టెంపుల్ అవుతుంది, వైట్ పెన్ యూజ్ చేస్తే గురుద్వారా అవుతుంది. మల్టిపుల్ 2 విధాలు యూజ్ చేయొచ్చు. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ నార్త్ ఇండియా లొకేషన్, ఉత్తర భారతదేశం సెట్టింగ్ అంటారండి. ఈ లొకేషన్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సరైనోడు, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్, సలార్ మూవీలో చూడొచ్చు. ఇది రత్న బనాది జోడి హోలే హోలే సాంగ్ లో చూడొచ్చు అండి. మనం వెళ్తున్న రోడ్డు పైన గబ్బర్ సింగ్ అమ్మాయి ఆకాశం సాంగ్ లో చూడొచ్చు, భీమ్లా నాయక్ సాంగ్ లో చూడొచ్చు, లడ్డు బాబు సినిమాలో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో చూడండి బులంద్ దర్వాజా. సరే వెహికల్ ముందు చూడండి, ఇండియా గేట్ కనిపిస్తుంది మనకు, కనిపిస్తుంది. నా లుక్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీనికి గ్రీన్ పెయింట్ వేస్తే మస్జిద్ అండి, వైట్ పెయింట్ వేస్తే తాజ్ మహల్. మనం తాజ్ మహల్కి వెళ్ళి ఇండియా గేట్కి వెళ్ళాలంటే ఎక్కువ డిస్టెన్స్ లేదండి. నిజంగా చూస్తే 2 మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుంది, 1000 kilometers ఎబో ఉంటుంది. ఇక్కడ మాత్రం నో డిస్టెన్స్. షూటింగ్ జరిగే టైంలో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్ అన్ని ఓపెన్ ఉంటాయి, రియాలిటీ చూపించడం కోసం. మిగిలిన టైంలో క్లోజ్గా ఉంటాయి. మీ వెనకాల చూడొచ్చు, మన జనతా గ్యారేజ్ మూవీలో మసీద్ ముందు వస్తాడు కదా జూనియర్ ఎన్టీఆర్, ఇదే రోడ్. రైట్ సైడ్ దిస్ బిల్డింగ్ శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ హాస్టల్, శృతి హాసన్ హాస్టల్. అక్కడ ముగ్గు వేస్తూ ఉంటుంది, మహేష్ బాబు తిరుగుతూ ఉంటాడు కదా. ఈ రోడ్ చాలా సినిమాల్లో ఉందండి. మగధీర సినిమాలో చున్నీ చేసింగ్, చున్నీ బస్సులోకి వెళ్ళి కింద పడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళి మన చెరెన్ బిల్డింగ్ ముందుకి అదే రోడ్లో. లెఫ్ట్ సైడ్ లో చూడండి బిల్డింగ్ ఫ్లెక్సిబుల్ హౌసెస్, 1 place 4 different హౌస్ ఎలివేషన్. ఇటువైపు హీరోయిన్లు, వెనకాల విలనీలు, పక్కన విలనీ పక్కనే కామెడీ.
ఫస్ట్ బిల్డింగ్ అత్తారింటికి దారి, ఇది సునంద నిలయం అని. మళ్ళీ పైకి వెళ్ళి కింద పడతారు కదా, అదే బిల్డింగ్. మధ్యలో ఈడియట్ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ బిల్డింగ్ రభస మూవీలో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో వివిఐపి గెస్ట్ హెలిప్యాడ్, పైన వివిఐపి గెస్ట్ హౌస్, దట్ ఈస్ ఒరిజినల్ నాట్ ఫర్ సిటీ. రైట్ సైడ్ లేడీస్ సెంట్రల్ జైల్. బయటికి వెళ్ళి చూస్తే లేడీస్ సెంట్రల్ జైల్ ఉంది, లోపలికి వెళ్తే మాత్రం చిన్న బ్యూటీ పార్లర్ ఉంటుంది. అందుకే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, అంతే కదా. గబ్బర్ సింగ్ సినిమా చూస్తారు కదా, ఇదే కొండవీడు గ్రామం. వచ్చేసామండి, కొండవీడు గ్రామానికి స్వాగతం. రీసెంట్ ప్రతి తెలుగు మూవీలో చూడొచ్చండి. అప్కమింగ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా చూడొచ్చు. జరగని సాంగ్ మీద ఇక్కడే షూట్ చేసింది. కబాలి, మహాత్మా, చాలా సినిమాలు ఉంటాయి. మధ్యలో గాంధీ స్టాచ్యూ పెడితే గాంధీ నగర్ అయిపోతుంది, నెహ్రూ స్టాచ్యూ పెడితే నెహ్రూ నగర్ అయిపోతుంది. మోస్ట్లీ మార్కెట్ లాగా చూపించి బాంబ్ బ్లాస్టింగ్, ఫైటింగ్ సీన్ కోసం ఎక్కువ యూజ్ చేస్తుంది. ఇలా వేరే సినిమా కోసం రెడీ చేస్తున్నాం. రైట్ సైడ్ పోలీస్ స్టేషన్ అండి. ఆగడు మూవీలో పోలీస్ స్టేషన్, మాచర్ల నియోజకవర్గం పోలీస్ స్టేషన్. గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మాత్రం కాదు, ఈ బిల్డింగ్ అటువైపు ఉంది గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. మనం ఇప్పుడు వెళ్తున్నాం సౌత్ ఇండియా లొకేషన్, స్మాల్ విలేజ్, చిన్న కుగ్రామం అండి. ఇది ఠాగూర్ హౌస్ అండి. అటువైపు పోలీస్ స్టేషన్, ఇక్కడికి వెళ్ళి ఠాగూర్ సినిమాలో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో చంద్రముఖి సినిమాలో డాన్స్ మాస్టర్ గుణశేఖర్, శ్రీరామదాసు, డీజే మూవీలో చూడొచ్చు, నిజాం మూవీలో చూడొచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉన్నాయండి బిల్డింగ్స్. ఇక్కడికి వెళ్ళి మొత్తం ఎలా ఉంటాయంటే, ఫ్రంట్కి వెళ్ళి ఎంత మంచి గంచ, బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ఏరియా. ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ అడుగులోకి వెళ్ళిపోతారు. ఈ ముందు ఫుల్ ఎయిర్ కండిషన్, 365 days AC, నో పవర్ కాస్ట్. ఇన్ దిస్ లొకేషన్ అరుంధతి సినిమాలో గద్వాలలో దారి చూపిస్తారు మాటి మాటికి. ఇన్ దిస్ టర్నింగ్ అండి. డీజే మూవీలో స్కూటర్ మూవీలో సీన్ ఉంటుంది చంద్రబాబు ఇంటికి, అల్లు అర్జున్. దిస్ లొకేషన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చిన్న విలేజ్ వాళ్ళని కట్టేసి కొట్టే సీన్ ఉంటుంది. మళ్ళీ మొత్తం రాజ్యాన్ని చూపించే టైంలో నార్త్ సిటీ, సౌత్ సిటీని మొత్తం చూపించాడు. అప్కమింగ్ నారా రోహిత్ మూవీలో అరకు స్ట్రీట్ గా చూపిస్తాను. సుందరాకాండ పిక్చర్ రిలీజ్ కాలేదు, ఇప్పటివరకు సెట్టింగ్ చేశారు. ఇప్పుడు ఒరిజినల్ బిల్డింగ్ చూడొచ్చండి. సో రైట్ సైడ్ లో చూడండి, గ్రీన్ కలర్ బిల్డింగ్, రామోజీ గ్రూప్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. దిస్ కార్పొరేట్ బిల్డింగ్. అలానే కొంచెం ముందు చూడండి, ఈటీవీ భారత్, ఈటీవీ బిన్ అనే యాప్ ఉందండి. అందులో గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్ టు డేట్ న్యూస్ లైవ్ చూడొచ్చు. ఓకే, 23 states అవైలబుల్ ఉంది, 13 లాంగ్వేజెస్. ఓకే, దాని పక్కన ఇంకో బిల్డింగ్, ఈటీవీ ఛానల్ బిల్డింగ్. ఈటీవీ తెలుగు న్యూస్ ఛానల్స్ మాత్రమే ఇక్కడికి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఓకే, దాని పక్కన ఇంకో బిల్డింగ్, ఈనాడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అందరికి తెలిసింది. ఓకే, సో జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రామోజీ ఫిలిం సిటీ. ప్రభాస్ తమన్నా స్లైడింగ్ చేశారు స్నోలో, అక్కడే షూట్ చేశారు. మళ్ళీ కాలకీయ ఫైటింగ్ సీన్ అక్కడే షూట్ చేశారు. అది కాకుండా ఇలాంటి బిల్డింగ్స్ 3 బిల్డింగ్లు యూజ్ చేస్తారు. అందులో వాటర్ ఫాల్స్, చిప్ లోపల సాంగ్, చిన్న సీన్స్ చాలా యూజ్ చేస్తారు. పర్మనెంట్గా 3 బిల్డింగ్స్. అది కాకుండా మనం నెక్స్ట్ ఇప్పుడు భాగవతం చూసి డైరెక్ట్ బాహుబలికి వెళ్తాము. అది 3 ప్లేస్లో 90% మూవీ షూట్ చేస్తారు. So now we are going to see world famous location. Anyone guess? ఎవరైనా చెప్పాలి కదండి. ఎస్, చాలా సినిమా చూసా కానీ లోపల ఎప్పుడు వెళ్ళే కదా. మీరు తప్పు చేయకుండా మిమ్మల్ని సెంటర్ జైల్లో తీసుకుని ఒక ఇంట్రెస్ట్ ఉంటే లోపల ఉండిపోవచ్చు. అంటే 1-2 సార్లు ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజులలో విఐపీస్ మొత్తం అందులో ఉంటున్నారు, అంతే కదా. రైట్ సైడ్ ఖైదీ ఇన్వెస్టిగేషన్ ఏరియా. అలానే కొంచెం ముందు చూడండి, హ్యాంగింగ్ ఏరియా, ముందు తీయబడే ప్లేస్. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఖైదీలో వెయిటింగ్ లో ఉన్నారు, ఎవరైనా వస్తే క్యాచ్ చేద్దామని. దిస్ సెంట్రల్ జైల్. ఫ్రంట్ లో ముంబై బోర్డు పెడితే ముంబై సెంట్రల్ జైల్, హైదరాబాద్ పెడితే హైదరాబాద్ సెంట్రల్ జైల్. ఏది కావాలంటే బోర్డు మీద పేజ్ చేంజ్ అని యూజ్ చేయాలి. ఒక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడం కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది పక్కన ఇది 2 రిలీజ్ చేయడం కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ లొకేషన్ దూకుడు, రక్త చరిత్ర, జప్ప,
నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150, సర్కారీ వారి పాట, రావణాసుర, డీజేట్ ఇల్లు అప్కమింగ్ పుష్ప 2లో చూడొచ్చండి. ఎందుకంటే రెండు ఎర్రచందనం మొత్తం జైలు లోపల ఫిల్ చేశారు, స్క్రీనింగ్ మొత్తం బయట ఉంది, బయట ఉన్న మొత్తం తీసేసారు. ఇదే నల్లమల్ల ఫారెస్ట్ అండి, మన జైలు వెనకాల ఉన్నది నల్లమల్ల ఫారెస్ట్. ఆవులు కలుపుకుంటూ వెళ్తూ ఉంటారు ఫారెస్ట్ అయిన తర్వాత. రైట్ సైడ్ పైన చూడండి, సాహస్ ఏషియాస్ ఫైనస్ట్ అడ్వెంచర్ ల్యాండ్. అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఆడాలంటే మీకు తర్వాత ఎప్పుడైనా ఇండివిజువల్ వచ్చి తర్వాత చూసుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు మీకు టైం సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఫిలిమ్స్ని ఒక రోజులో టైం సరిపోతుంది. ఫ్రీగా చూడాలంటే మినిమం 2 days పడుతుంది. ఎవ్రీ గార్డెన్ అయినా నడుచుకుంటూ ఫోటోస్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉన్నాయి కదా, వీటిని పిఎస్ఎఫ్ బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ అంటారు. ఇది పర్మనెంట్ బిల్డింగ్, దాని లోపల ఖాళీ ప్లేసెస్ ఉంటాయి. డైరెక్ట్కి కావాలంటే చిన్న సెట్ నుండి పెద్ద సెట్ వరకు ఇండోర్ సెట్ వేసి షూటింగ్ అయిపోయిన తర్వాత తీసేస్తారండి. రోబో సినిమా చూస్తారు కదా, యమదొంగ, యమలోకం, బిళ్ళ, ఎవడు, బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప, సలార్, త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్, KGF 2, గుంటూరు కారం, నా సామిరంగా, అప్కమింగ్ పుష్ప 2, తమ్ముడు మూవీ ఆల్సో దిస్ బిల్డింగ్ యూజ్ చేస్తారు. పిక్చర్ రిలీజ్ కాలేదు. బాహుబలి 2 ప్రజెంట్ జరుగుతుంది, పుష్ప 2 ప్రజెంట్ క్లైమాక్స్ సీన్స్ జరుగుతున్నాయి. బాగుంటుంది లొకేషన్ తెలియస్తారు, ఎవరు రోల్ ఉంటుందో వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క చిన్న చిన్న సీన్స్ చాలా టైం పడుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చూడడం కోసం ఒక బిల్డింగ్ లోపల భాగవతం సెట్ ఉంది, మైథలాజికల్ సెట్ ఎలా ఇస్తారు, లైటింగ్ ఎలా పెడతారు, ఎగ్జాంపుల్ చూడడం కోసం ఆ సెట్ చూసి మనం బాహుబలికి వెళ్తున్నాం. ఎంట్రీ ఇటువైపు ఉంటుంది, ఎగ్జిట్ అటువైపు ఉంటుంది. మనం బై మిస్లో ఇప్పుడు ఓపెన్ చేయకపోతే డైరెక్ట్ బాహుబలికి వెళ్దాం, బాహుబలికి వెళ్ళొచ్చు మళ్ళీ చూద్దాం. ఓకే, 99% ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే మెసేజ్ ఇవ్వలేదు, తొందర పెట్టేస్తే రకరకాలు వచ్చేస్తాం. మన బాహుబలిలో ఈ బిల్డింగ్, ఆ పక్క బిల్డింగ్, పుష్ప ఆపోజిట్లో 3 బిల్డింగ్లు కంటిన్యూ, సేమ్ పుష్ప 2లోకి ఈ 3 బిల్డింగ్లు కంటిన్యూ యూజ్ చేస్తున్నారు. జస్ట్ 5 minutes ఫోటో సెషన్ కోసం. తెలిసిందా అమ్మాయి ఇక్కడ నిమిషం అది వస్తుంది ఇక్కడ. ఇక్కడ లోపల 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 అమ్మాయి కొంచెం జరిగేయండి వెనక ఆగే అన్న పవన్ అన్న